హాయ్ ఫ్రెండ్స్, మనం 2026లో ఫామ్ అయ్యే ముఖ్యమైన ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇది పార్ట్ 3. ఇది ఇంతకుముందు ఎపిసోడ్స్ చూడని వాళ్ళు పార్ట్ 1 and 2 కూడా చూడండి, మీకు మంచి అవగాహన వస్తుంది. ఓకే, ఇప్పుడు 2026లో మనము ఫిబ్రవరి మంత్లో చూడబోతే 17 and 18 ఫిబ్రవరిలో మనకు 5 ప్లానెట్స్ కాంబినేషన్ ఒకటి కుంభరాశిలో ఫామ్ అవబోతుంది. కుంభరాశిలో ఆల్రెడీ మనకు రాహు ఉన్నారు. సో ఇప్పుడేం ఫామ్ అవుతుందంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు వీటితో కలిపి 5 ప్లానెట్స్ కాంబినేషన్ కుంభరాశిలో ఫామ్ అవబోతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే పంచగ్రహ కూటమి రెండోసారి ఫామ్ అవబోతుంది 2026లో. దీనివల్ల వ్యక్తిగత జీవితాల్లో చూసినప్పుడు కుంభరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సింహరాశి వారికి ఎందుకంటే ఇది 7 అవుతుంది, అండ్ కన్యారాశి వారికి ఇది 6 అవుతుంది. సో వారికి ఇబ్బంది ఉంటుంది. మీన రాశి వారికి 12 అవుతుంది. కర్కాటక రాశి వారికి 8 అవుతుంది. సో ఈ రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మనము ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ఇండియాకు 10th ప్లేస్ అవుతుంది. సో 10th ప్లేస్లో ఆల్రెడీ రాహు, సూర్యుడు ఉండటం వల్ల వివిధ ప్రభుత్వాలు అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్య నేతలకి ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సిచ్యుయేషన్స్లో కూడా ఏదైనా ఉండొచ్చు. దేశాధినేతలకి ఏదైనా ఇబ్బందులు జరగవచ్చు, ఇలా ఉంటుంది అన్నమాట. పాకిస్తాన్కి ఇది 11 అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే గెయిన్ అంటే ఇప్పుడు వరకు ప్రపంచంలో ఉన్న మంచి పేరు ఒకటి కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు వాళ్ళకి. అంటే ఈ మధ్య వాళ్ళకి వరల్డ్ వైడ్గా సపోర్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అది వాళ్ళకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి యూఎస్కి ఓకే అండి. తర్వాత రష్యా, మన ఇండియాలో చూస్తే తమిళనాడు, ఇజ్రాయెల్, యెమెన్, యూరప్ ఈ కంట్రీస్కి ఇది చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటిది మనకి 14 మార్చ్ 2026లో కూడా ఒక కాంబినేషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కుంభరాశిలో ఫామ్ అయ్యే పంచగ్రహ కూటమి నుంచి శుక్రుడు వెళ్ళిపోతారు. ఇక్కడికి ఏమవుతుందంటే కుజుడు వస్తున్నారు. చంద్రుడు వచ్చేసి మకర రాశిలో ఉంటారు. ఎప్పుడంటే 14 మార్చ్ 2026లో. ఇది కూడా బ్యాడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాహువు ఈ డేట్ రోజు వచ్చేసి 14 మార్చ్ 2026 రోజు వచ్చేసి రాహువు అండ్ కుజుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ డిగ్రీలో ఫామ్ అవుతారు. రాహువు కుజులో ఎట్లా చూడాలి అంటే కుజుడు వచ్చేసి వారియర్ అండ్ రాహువు కూడా వారియర్. ఇద్దరు డిఫరెంట్ ఎనర్జీస్. అంటే మీరు ఎలా చూడాలంటే బ్లాక్ అండ్ రెడ్ లైక్ సిచ్యుయేషన్ అనమాట. సో ఇది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. ఎర్త్క్వేక్స్ రావచ్చు, లేదంటే ముఖ్యమైన వ్యక్తులకి ప్రమాదాలు ఏదైనా జరగవచ్చు. సో కుంభరాశి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. తమిళనాడు స్టేట్ అక్కడే ఉంటుంది, రష్యా, యూరోప్, యెమెన్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏదైనా ఇబ్బందుల పాలవ్వచ్చు. ఇంకోటి చూస్తే ఏమవుతుందంటే సింహరాశి వారికి ఆల్రెడీ కేతువు సింహంలో ఉన్నారు, ఎగ్జాక్ట్ సప్తమం. అంటే కుంభరాశిలో వచ్చేసి సూర్యుడు, రాహువు, కుజులు ఉండటం అంటే అదొక ప్రమాదకరమైన పరిస్థితి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి, కర్కాటకం, మీనం, కుంభం, మకరం వీళ్ళందరికీ ఇది చాలా మంచి టైం కాదు, అంటే బ్యాడ్ టైం, డేంజరస్ టైం కూడా అయి ఉండొచ్చు. వారి జాతకాల్లో అడిషనల్గా చెక్ చేసుకోండి. ఏదైనా పరిహారాలు కావాలంటే కూడా చేసుకోవచ్చు.